మైవి3 సభ్యులందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. ఆ అప్డేట్ మీకు అందరికీ కూడా చెప్తాను. సార్ బెయిల్‌కి మళ్ళీ ఎప్పుడు అప్లై చేస్తున్నారు? ఎప్పుడు వస్తుంది? ఈ డీటెయిల్ గురించి నేను మీకు చెప్తాను. ఓకే. బెయిల్‌కి కావాల్సిన పేపర్లు అన్నీ కూడా మళ్ళీ ఓకే చేశారు. అంటే అందరికీ డౌటు. లోయర్ కోర్టులో వేస్తారా బెయిల్ తెస్తారా లేదంటే హైకోర్టులో తెస్తారని కూడా అందరికి కూడా చిన్న డౌట్ అనేది ఉంది. అలాగని మీ డౌట్ క్లియర్ చేస్తాను. అంటే మళ్ళీ కూడా హైకోర్టులోనే అప్లై చేస్తున్నారు. అంటే నార్మల్ బెయిల్కి హైకోర్టులో అప్లై చేస్తున్నారు. అర్థమైందా? 3వ తేదీ 4వ తేదీ సార్ బయటకు వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఓకే. మనం 5వ తేదీ వరకు కూడా మనం వెయిట్ చేసి చూడాలి. సార్ అనేది బయటకైతే వస్తారు. దానికి కావాల్సిన అప్డేట్ కూడా రేపు లాయర్ గారు ఇస్తామని కూడా చెప్పారు. అలాగే 4వ తేదీ కూడా సార్ అనేది బెయిల్ హైకోర్టులోనే నార్మల్ బెయిల్తో బయట రాబోతున్నారు. ఓకే. మీరందరూ ఒకటి గమనించుకోవాలి. సార్ అనే ఒక ఎండి వ్యక్తి మైవి3 ఎండి గారు పారిపోవాలా అనుకునే వాళ్ళైతే ఎప్పుడో వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. తను ఏదైతే కంపెనీ అయితే స్టార్ట్ చేశారో ఆ కంపెనీ కూడా ముందుకు తీసుకెళ్లాలా ఈ కంపెనీని అని కూడా ఆలోచించుకొని కూడా ఈ రోజు పోయి జైల్లో పోయి సరెండర్ అయిపోయి అక్కడ మనకి మేలు చేస్తామంటున్న ఒక పామాక కచ్చి పార్టీకి చెందిన వ్యక్తులు కూడా కంపెనీ మీద 15 కేసులు వేసి మనల్ని ఇంత ఈ స్థాయిలో ఇబ్బంది పెడుతూ ఈ మేలు చేస్తున్నాం అని మనకు లాస్ట్కి కిందకి లాగేస్తున్నా ఈ పార్టీలంతా ఏమవుతాయో తెలియదు. కొద్ది రోజులకి వాళ్ళు మంచిగా ఉంటారో చెడుగా ఉంటారో అనేది వాళ్ళ నిర్ణయానికి వదిలేద్దాం, దేవుడి నిర్ణయానికి వదిలేద్దాం. కానీ మనకి మంచి జరుగుతుంది. మీ అమౌంట్లు అయితే విన్ చేసుకున్న అమౌంట్లు కూడా అన్ని మీరు ఎంతైతే విన్ చేసుకున్నారో ఆ అమౌంట్లు కూడా మీకు వస్తాయని ఖచ్చితంగా చెప్తున్నాను. కానీ ఎందుకు చెప్తున్నానంటే కొద్దిగా లేట్ అయినా మీ అమౌంట్లు మీకు ఖచ్చితంగా వస్తాయి. అంటే సారు 4వ తేదీ బయట వచ్చిన తర్వాత మా అమౌంట్లు వస్తాయా రావా మీకు డౌట్ ఉంటుంది. మీ అమౌంట్లు అయితే సార్ బయట వచ్చిన తర్వాత ఎమ్మటే కూడా రావు. కానీ కొంచెం టైం పడుతుంది. టైం పడి తీసుకొని కూడా మీకు అమౌంట్ అనేది అందరికీ కూడా అమౌంట్ అనేది ఇస్తారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇప్పుడు ఎలా కష్టపడి మనం ఎవరైతే ఈఎంఐలు తెచ్చి కట్టారో, లోన్లు తెచ్చి కట్టారో, నగలు కుదపెట్టి కట్టారో, ఇప్పుడైతే ఎలా కష్టపడుతున్నారో కానీ ఇంకా 1 నెల అయినా 2 నెలలైనా 3 నెలలైనా కష్టపడాలి. కష్టపడిన తర్వాతే అందరికీ కూడా మైవి3 అమౌంట్ వస్తుంది. కానీ ఎప్పుడు వస్తుందని కూడా ఎవరికి తెలియదు. అర్థమైందా? అప్పుడు దాకా అందరూ కూడా వెయిట్ చేయండి. మీ పెట్టిన అమౌంట్, మీరు విన్ చేసుకున్న అమౌంట్ అంతా కూడా మీకు ఖచ్చితంగా మీ అకౌంట్ లో పడే రోజు దగ్గరలోనే ఉంది. అప్పుడు దాకా మీరందరూ వెయిట్ చేయండి. అర్థమైందా? తను పారిపోయేవాడు అనుకుంటే ఈ రోజు తను కోర్టులో, హైకోర్టులో, సుప్రీంకోర్టు ఇట్లా అనేసి బెయిల్ మీద బెయిల్ రిజెక్ట్ అవుతున్నా కూడా తను ఇంత రిస్క్ ఎత్తుకొని ఎండి గారు ఇలా ఈ సిచ్యువేషన్ లో ఉండరు. అది మీరు అర్థం చేసుకోవాలి. కంపెనీ రన్నింగ్ చేయాలా, వీళ్ళు నా జనము, నా ప్రజలు అనుకున్నాడు కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఇబ్బంది పడుతూ ఏ హైకోర్టులో అయితే బెయిల్ తేవాలనుకుంటే వాళ్ళు కూడా కౌంటర్ అనేది అడగడం జరిగింది. ఆ కౌంటర్ అనేది ఒప్పుకొని ఉంటే ఇంకా వచ్చే నెల పూర్తి కూడా అవుతుంది అనేసి మన బెయిల్ పిటిషన్ వెనక్కి తీసుకోవడం జరిగింది. ఎవరు కూడా ఇబ్బంది పడద్దు. మళ్ళీ బెయిల్ అప్లై చేస్తున్నారు. 3వ తేదీ 4వ తేదీ బెయిల్కి నార్మల్ బెయిల్ మీద సార్ బయటకు వస్తారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ అప్డేట్ అనేది నాకు వచ్చింది, మీకు చెప్తున్నాను, షేర్ చేస్తున్నాను. ధన్యవాదాలు. ఎవరు ఏమనుకున్నారు అనేది కూడా కామెంట్ రూపంలో పెట్టండి. మరి థ్యాంక్ యూ ఆల్ మెంబర్స్.